వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణీలను సిజేరియన్లు చేసిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని కాటూరి మెడికల్ హాస్పిటల్, నందన హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీకేర్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్కు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మరో 95 ఆసుపత్రులకు సైతం నోటీసులు సిద్ధం చేస్తున్నామని అంటున్న గుంటూరు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కొర్ర విజయలక్ష్మితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. నిబంధనలకు మించి ఈరోజు సిజేరియన్లో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని ఒక్కొక్కటిగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా అవసరాలకు మించి నిబంధనల విరుద్ధంగా కూడా సిజేరియన్లు జరుగుతూ ఉన్నాయంటూ గుంటూరులో ఉన్నటువంటి పలు హాస్పిటల్కి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి అంటే చూస్తూ ఉన్నాం సిజేరియన్లకు సంబంధించినటువంటి విషయంలో, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం కన్నా ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎక్కువగా సిజేరియన్లు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే అంటే వాళ్ళు కావాలనే సిజేరియన్లు చేస్తూ ఉన్నారంటారా? అది మాకు స్టేట్ నుంచి వచ్చిన లిస్టు అండి. సో స్టేట్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ గారి దగ్గర నుంచి ఆదేశాల మేరకు వచ్చిన లిస్టు ప్రకారం కొంతమందికి ఏమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన రిప్లైని బట్టి స్టేట్ అథారిటీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు చేసినవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేసిన సి సెక్షనే ఆ డేటానే. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు 100% సి సెక్షన్ జరుగుతున్న హాస్పిటల్ అన్నిటి కూడా దాదాపుగా మనకి 104 హాస్పిటల్కి 100% సి సెక్షన్ జరుగుతున్నాయనే లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. గుంటూరులో ఎన్ని హాస్పిటల్కి ఇప్పటివరకు నోటీసులు సర్వ్ చేశారు? నిజంగానే అక్కడ అధిగమించి సిజేరియన్ జరుగుతుందని గుర్తించారా? అది మేము వాళ్ళు ఇచ్చే మాకు వాళ్ళు సబ్మిట్ చేసిన డేటా బట్టి, మన స్టేట్కి వచ్చిన డేటా బట్టి ఆ డేటా ప్రకారం వాళ్ళు స్టేట్ నుంచి మాకు ఇచ్చారండి లిస్టు. దాని ప్రకారమే మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. సో దీనికి వెరిఫికేషన్ చేయడం కోసం అక్కడ ఎంసీహెచ్ టీమ్, స్టేట్ టీమ్ ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు, తర్వాత డెసిషన్ తీసుకుంటారు. మొత్తం ఎన్ని హాస్పిటల్కి ఇచ్చారు ఇప్పటి వరకు? ప్రస్తుతం వరకు 5 హాస్పిటల్కి ఇవ్వడం జరిగిందండి. మిగిలిన 99కి వాళ్ళు చెప్పిన తర్వాత మిగిలిన వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, ఇలాంటి కుంభకోణాలు దాదాపు రోజుకు ఒకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ విధంగా, అంటే సిజేరియన్ తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకప్పుడు సిజేరియన్ చేసేటువంటి పరిస్థితి, కానీ నేడు వారి అవసరాలకు మించి క్యాష్ తీసుకోవడానికే కేవలం కాసులకు కకృతి పడే ఇలాంటి సిజేరియన్ చేస్తున్నారా? ఇది వాళ్ళ కాసులకని కాదండి. ఇది యాక్చువల్గా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళు అంతకంటే ఎక్కువ క్లైమ్స్ చేయకూడదు, తీసుకోరు కూడాను. ఆరోగ్యశ్రీలో ఫిట్ అయిన కేసులకే ఇప్పుడు వచ్చిన డేటా అంతా కూడాను. సో వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు చెప్పిన సమాధానము అది టెర్షరీ హాస్పిటల్స్ కాబట్టి ఎక్కువగా రిఫరల్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తాయి. తర్వాత హాస్పిటల్ మీద ఉన్న నమ్మకంతో మా దగ్గరికి ఎక్కువగా వస్తారని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఆ కేస్ షీట్స్ అవన్నీ కూడాను ఆ టీమ్, స్టేట్ టీమ్ వాళ్ళు చూసి వాళ్ళు ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. మొత్తానికి మేడం 2023-24 సంవత్సరానికి సంబంధించి కూడా దాదాపు 10,000 పైచీలకు ఆపరేషన్లు జరిగితే దాదాపు అందులో ప్రైవేట్ హాస్పిటల్స్లోనే 15,000 పైగా జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కేవలం 4,000 మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్స్ జరిగినటువంటి పరిస్థితి. ఎందుకు కారణం ఏంటంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అన్ని కంఫర్ట్స్ చూస్తున్నారండి. ఇప్పుడు మనకి ప్రతి వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది. సో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ సర్వీసెస్ బాగున్నాయని అనుకోవచ్చు, లేదా రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఉంటారని. పిహెచ్సిలో అయితే ఉండకపోవచ్చు, దగ్గరలో అదే ఆరోగ్యశ్రీలోనే ఈ హాస్పిటల్ కూడా ఎన్పానల్ హాస్పిటల్ కాబట్టి అక్కడ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ ఉంటారు, మంచి సర్వీసెస్ ఉంటాయని చెప్పినా అవ్వచ్చు. ఫైనల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు టెర్షరీ లెవెల్లో ఎక్కువగా రెఫరల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు మేడం ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ఇటు ప్రజలకు కానీ ఈ సిజేరియన్ విషయానికి సంబంధించి ఏం చెప్తారు సార్ జిల్లా వైద్య శాఖ అధికారి? సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రతి పిహెచ్సిలోనూ, తర్వాత సిహెచ్సిలో
మన మెడికల్ కాలేజ్లో అన్ని చోట్ల కూడాను సఫిషియంట్ హెచ్ఆర్ 100% హెచ్ఆర్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడాను ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సో ముందుగా మీకు సర్వీస్ ఇచ్చే ఏఎన్ఎంల మీద భరోసా పెట్టండి. వాళ్ళని నమ్మి దగ్గరలో ఉన్న పిహెచ్సికి రండి, అక్కడ వచ్చి డెలివరీ చేయించుకోండి. అక్కడ కనుక మాకు కస్టమర్ అనిపిస్తే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్లో ఉన్న సిహెచ్సిలు కానీ లేదా మెడికల్ జీహెచ్ కానీ మేమే రెఫర్ చేస్తాం. సో ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది, ముందు ప్రభుత్వ పరంగా ఇచ్చే అవకాశాలను ముందుగా ఉపయోగించుకోండి. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే రెఫర్ చేస్తాము. ఇది మొత్తానికి పరిస్థితి. కేవలం పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దాదాపు 5 హాస్పిటల్కి కూడా నోటీసులు అందజేశాం. మరొక 99 హాస్పిటల్కి కూడా నోటీసులు అందజేయాల్సినటువంటి అవసరం ఉందనుకు దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా విజయలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ముందుగా వస్తే అవసరమైతే తమ్మే గైనకాలజిస్టులు సూచించి సిజేరియన్ చేయడానికి ముందుకు వస్తామంటూ కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి కూడా ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో 6 TV.